ప్రస్తుతం మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఇటీవల ఎలక్షన్ల ప్రచారంలో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం అందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మాత్రం 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కు కాకుండా తన వైఫ్, ఫ్రెండ్, భర్త నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా అతడి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ నేరుగా తన మద్దతు ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, చరణ్తో పాటు మెగా ఫ్యామిలీలో తీవ్ర అసహనానికి దారితీసింది. సాయిధరం తేజ్ ఇటీవల ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో అల్లు అర్జున్ను అన్ఫాలో చేశారు. ఇక నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై చురకలు అంటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో వైరం అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్ప 2 పై ప్రభావం చూపుతుందని సంచలన కామెంట్ చేశారు దర్శకుడు గీతాకృష్ణ. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ముందుంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మోదీ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాలో భాగంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఒకే దేశం ఒకే ఎన్నికపై రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఇందులో మొదటి దశగా లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని సూచించింది. కమిటీ సిఫారసుల అమలును పరిశీలించకున్నందుకు ఒక అమలు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు జమిలీ ఎన్నికలపై లా కమిషన్ కూడా సొంతంగా వేరే నివేదికను రూపొందిస్తున్నట్టు సమాచారం. రైతులో మంటలు చెలరేగాయన్న పుకార్ల కారణంగా రైల్లో మంటలు చెలరేగాయన్న పుకార్ల కారణంగా 3 ప్రాణాలు పోయాయి. జార్ఖండ్లోని కామన్డిహ్ రైల్వే స్టేషన్లో రాంచీ ససరాం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు అంటుకున్నాయన్న పుకార్లతో 3 ప్రయాణికులు భయంతో రైలు నుంచి దూకేశారు. అదే సమయంలో మరో ట్రాక్ పై నుంచి వస్తున్న గూడ్స్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్లో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన రైలును నిలిపివేశారు. ఆ వెంటనే భయంతో 3 వ్యక్తులు ట్రాక్ పైకి దూకేశారు. ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించింది. వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తాము అని వెల్లడించారు. ఇక పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ ఉక్రెయిన్ స్పందించింది. ఆ కారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొనగా, ఇది శాంతి ప్రతిపాదన కాదు, తీవ్ర దాడికి, మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్ స్టోలెన్ బెర్గ్ విమర్శించారు. G7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృంద చిత్రం కోసం నిలబడి ఉండగా వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి ఎవరి కోసమో వెతుకుతున్నట్లుగా ముందుకు వెళ్లారు. అక్కడే వేరే వారితో మాట్లాడుతూ ఉండిపోయారు. గ్రూప్ ఫోటో దిగేందుకు ఎంతసేపటికి రాకపోవడంతో ఇటలీ ప్రధాని మెలోని వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. ఆపై నేతలంతా బృంద చిత్రానికి పోజిచ్చారు. సంబంధిత వీడియోను వీక్షించిన నెటిజన్లు బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వయసు రీత్యా వచ్చే ఇబ్బందులతో బైడెన్ జ్ఞాపక శక్తి లోపాలను గుర్తించినట్టు గతంలో ఓ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తాను సూచించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా సంచలనాలకు తెరలేపనున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను త్వరలోనే కేబినెట్ ముందు తీసుకురాబోతున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలో ఈ పనిని పూర్తి చేయాలని న్యాయశాఖ భావిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడంతో బీజేపీ ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని విజయవంతంగా తీరం దాటిస్తుందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సంచలన కామెంట్ చేశారు.
ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని, మైనార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని హాట్ కామెంట్స్ చేశారు. కాను తాము ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని, దేశానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, కానీ మన ప్రధాని దేశానికి మంచి జరుగుతుంది అంటే అది జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అని మోదీపై విమర్శలు గుప్పించారు. అయినా మనం పరస్పరం సహకరించుకొని దేశాన్ని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉందని ఖర్గే సూచించారు. లైంగిక వేధింపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఫోక్సో కేసులో అరెస్టు తథ్యమని భావిస్తున్న సమయంలో జూన్ 17 వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు రక్షణ కల్పించింది. యడ్యూరప్ప బాధితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యడ్యూరప్పను అరెస్టు చేయొద్దని జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం సిఐడి అధికారులను ఆదేశించింది. జూన్ 17న సిఐడి అధికారుల ముందు హాజరు కావాలని యడ్యూరప్పను ఆదేశించిన కోర్టు విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 2 వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. జూన్ 21 వరకు కవిత రిమాండ్లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 21గా జరగనుంది. నేటి యూజీసీ 2024 పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్పై 2 వారాల్లో తమ స్పందన తెలియజేయాలని కోరింది. ఎన్టీఏ కేంద్రంతో పాటు సిఎన్ఐ బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీసీ 2024 ఫలితాలతో సంబంధం లేదని సున్నితంగా మందలించింది. అనంతరం తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19కి వాయిదా వేసింది. కేసులో ఈడీ తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు తన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై స్పందించారు ఆప్ నేత అతిషి. ఢిల్లీలో రోజురోజుకు సమస్య మరింత తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్లో ఢిల్లీలోని చాలా ఏరియాల్లో నీటి వనరులు తగ్గిపోయాయని చెప్పారు. బోర్లలో నీరు మొత్తం కూడా అడుగంటిపోయింది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం హర్యానా ఢిల్లీకి తక్కువ నీటిని విడుదల చేస్తుందని ఆప్ మంత్రి కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున దేశ రాజధానిలో నీటి సంక్షోభం మరింత తీవ్రతరం అయిందని అన్నారు. నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఎవరు దోచుకోలేని ఆస్తి చదువన్నారు. కానీ అందులోనూ నీట్ లాంటి పరీక్షల్లో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నీట్లో అక్రమాలు జరుగుతున్నాయని మొదట చెప్పింది తామే అని గుర్తు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం తమ వ్యాఖ్యలను సమర్థిస్తుందన్నారు. అలాంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కావుతున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. హేమ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదన వినిపించారు. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హేమ అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. కోల్కతాలోని ఓ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూబీ సమీపంలో ఉన్న ఆక్రోపోలిస్ మాల్లో మంటలు చెలరేగాయి.
సమీపంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసింది. షాపింగ్ మాల్లోని 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు భవనం లోపల అందరినీ బయటికి పంపించారు. ఇక మంటలు ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. మాల్ ముందు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మాల్లోని ఫుడ్ కోర్టులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. పపువా న్యూగినియాపై గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లో చోటు దక్కించుకుంది. T20 వరల్డ్ కప్లో భాగంగా పపువా న్యూగినియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన 29వ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 8కు చేరుకుంది. ఇక తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పపువా న్యూగినియా 19.5 ఓవర్ల వద్ద 95 పరుగులకే ఆలౌట్ అయింది. తదుపరి క్రీజ్లోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ 15.1 ఓవర్ల వద్ద లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. గ్రూప్ సిలోని వెస్టిండీస్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లలో విజయం సాధించడంతో ఇప్పటికే సూపర్ 8కు చేరుకుంది. ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 8కి చేరుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణలు.